నేను చాలా హ్యాపీ. ఎందుకంటే 'రాజశేఖర్' గారి దగ్గరికి మన వీడియో వెళ్ళిందంటే ఇది మామూలు మ్యాటర్ కాదు. ఇంకొకటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అప్పుడు అది అన్నా, ఇప్పుడు అది అంటున్నా. నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు మహారాజ్ మోటివ్ ఛానల్. నేను అప్పుడే చెప్పిన 'శివాజీ' గారికి, 'అనసూయ' గారికి మధ్య వార్ అయినప్పుడు, 'అనసూయ' గారు మీరు 'శివాజీ' గారిని ఇలా అంటున్నారు. 'జబర్దస్త్' షోలో మీరు 'రాజశేఖర్' గారిని ఒక డైలాగ్ అన్నారు కదా! మీరు అప్పుడు ఏం చేస్తున్నారండి? అప్పుడు డైరెక్ట్ ఒకళ్ళని ఇలా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మీరైతే డైరెక్ట్ అనేయొచ్చు. 'జబర్దస్త్‌లో' 'ఆది' గారి గురించి చూసుకున్నా, 'నాగబాబు' గారిని చూసుకున్నా కూడా మీరేసే పెద్ద పెద్ద డైలాగ్‌లకి మీరేసే డైలాగ్ పడి పడి నవ్వొచ్చు. 'జబర్దస్త్‌లో' 90 కాదు 50% మినిమమ్ ఆడవాళ్ళ మీద జోకులుంటాయి. చానా వరకు 50% 75% ఆడవాళ్ళ మీద జోకులుంటాయి. అవి మీరు చూసుకొని నవ్వొచ్చు. దాంట్లో పర్టిక్యులర్‌గా నేను తీసిన డైలాగ్ ఏందంటే 'రాశి' గారిని, 'అనసూయ' గారని ఒక డైలాగ్ మీరైతే ఒక హీరోయిన్‌ని డైరెక్ట్‌గా అనేయొచ్చు. మీరు మాత్రం ఈయన ఖాళీ ఇలా డ్రెస్ గురించి మాట్లాడితే మీరు ఏకి పడేస్తారు. మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పినా కూడా మీరు ఎటువంటి క్షమాపణలు చెప్పలేదు 'రాశి' గారికని. నేను అప్పుడే చెప్పిన 'శివాజీ' గారికి ఆయన చేసింది తప్పే. 'శివాజీ' గారికి క్షమాపణలు చెప్పిండు. మీరు 'రాశి' గారికి ఎటువంటి క్షమాపణలు చెప్పలేదు. మీరు రాంగ్ అని నేను అప్పుడే చెప్పిన. మళ్ళీ ఇప్పుడు 'రాశి' గారు బయటకొచ్చారు. మన వీడియో చూసిర్రో లేదో నాకు తెలీదు గానీ, నేను అందరికంటే ముందు ఈ టాపిక్ వాళ్ళిద్దరు రిలేట్ అయినప్పుడు నేను అప్పుడే అందరికంటే నేను మాత్రమే చేసిన వీడియో అది. ఎందుకంటే నా వీడియో చూసారో లేకపోతే మన వీడియో చూసి వేరే వాళ్ళు ఏమైనా చేసారో గానీ 'రాశి' గారు మళ్ళీ వచ్చి బహిరంగంగానే వాళ్ళు మా 'రాశి' గారు మాట్లాడుతుర్రు. ఆవిడెప్పుడో ఇలా నా గురించి అనడం. నా పేరు 'రాశి' అయితే కాదు ఏదో పేరు చెప్పిర్రు కొంచెం గుర్తులేదు. మళ్ళీ తమిళ్‌లో నాకు ఇంకొక పేరుంది. కానీ ఆవిడ పేరు తీసినప్పుడు 'రాశి గారు' అన్నారు. ఇది 'రాశి' గారులో నేనున్నా. ఎందుకంటే గారుకి నాకు రెస్పెక్ట్ ఇచ్చిర్రు. 'రాశి' అనేది పక్కన పెట్టేసి 'రాశి గారు' అని నన్ను సంబోధించినప్పుడు నేను 'రాశి గారు' అని పిలిచినప్పుడు ఆ గారులో నేనున్నాను. డెఫినిట్‌గా వాళ్ళు నన్ను మాత్రమే అన్నారని చెప్పి ఇప్పుడు 'రాశి' గారు మాట్లాడుతుర్రు. దీనికి 'అనసూయ' గారు రియాక్ట్ అయ్యుంటరో లేదో నాకు తెలవదు గానీ, నేను చాలా లాంగ్ తర్వాత అంటే 'రాశి' గారు చాలా రోజులు ఒక మేబీ 2, 3 డేస్ ముందే దీని గురించి మాట్లాడినట్టున్నారు. నాకు చాలా లేట్‌గా అందింది ఈ వీడియో. దానివల్లనే నేను చేస్తున్నా. కాకపోతే చేయడానికి కారణం ఏందంటే నేను మళ్ళీ చెప్తున్నా. అందరికంటే ముందుగా మనం మాట్లాడుకున్న ఒక మంచి టాపిక్ ఇప్పుడు వైరల్ ఉంది. ఒకవేళ 'రాశి' గారు మన వీడియో చూసిర్రేమో నాకంత తెలీదు గానీ, నేను అందరికంటే ముందే మాట్లాడాను కాబట్టి మిగతా వాళ్ళు ఏమన్నా దీని గురించి మాట్లాడారో లేదో నాకు గూడా అంత ఐడియా లేదు. నేను ఫస్ట్ రియాక్ట్ అయిన వ్యక్తి నేను మాత్రమే 'రాశి' గారి గురించి మాట్లాడిన డైలాగులో. అది మేబీ ఆమె నా వీడియో చూసి నేను చాలా హ్యాపీ. ఎందుకంటే 'రాశి' గారి దగ్గరికి మన వీడియో వెళ్ళిందంటే ఇది మామూలు మ్యాటర్ కాదు. ఇంకొకటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అప్పుడు అది అన్నా, ఇప్పుడు అది అంటున్నా. 'అనసూయ' గారు అంటే నిజమైన తప్పు. ఎందుకంటే 'శివాజీ' గారు క్షమాపణలు చెప్పిండ్రు. 'రాశి' గారు నేను వీడియో చేసేటప్పుడు ఇప్పుడు ఒకవేళ ఆమె మాట రియాక్ట్ అయ్యారో లేదో నాకు తెలీదు. 'రాశి' గారి టాపిక్‌లో అయితే మీరు ఇంకా క్షమాపణలు చెప్పి అప్పుడెప్పుడో జరిగిన డైలాగ్ అని చెప్పి నేను రియాక్ట్ అయ్యి మాత్రం వీడియో చేసిన. ఆ వీడియో మీకు ఇక్కడ ఇక్కడ మీకు ఎండ్ స్క్రీన్‌లో గాని, కార్డ్స్‌లో గాని ఇక్కడ మీకు ప్లే అయితుంటది ఇక్కడ. మీకు ఒకవేళ చూసి ప్లే చేసుకొని చూడొచ్చు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా ఆ వీడియో నేను మాత్రమే ఫస్ట్ చేసిన. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ గురించి ఎవ్వరిని తిట్టకుండా నిజాయితీగా మాట్లాడుకుంటే మన 'మహారాజ్ మోటివ్' ఛానెల్‌ని మీరు ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకరిని తిట్టడం మన ఉద్దేశ్యం కాదు. ఇది తప్పు అని చెప్పడం మాత్రమే మన ఉద్దేశం. నేను 'శివాజీ' గారిని కూడా ఎప్పటికీ సపోర్ట్ చేయలే. ఆయనది కూడా తప్పు. ఆయన క్షమాపణలు చెప్పిండు. మీరింకా క్షమాపణలు చెప్పలేదు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను మాట్లాడినా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇలాంటి విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుంటాం. మోటివేషన్ విషయాలు మాత్రమే మాట్లాడుకుంటాం. ఒకరు తిట్టడం మన ఉద్దేశ్యం కాదు. ఇది తప్పు, రైట్ అని చెప్పడం మాత్రమే మన ఉద్దేశం. మన వీడియో మళ్ళీ చూస్తున్నాం అంతవరకు.